జాగరణ అంటే కళ్ళు తెరచి గుడ్లగూపలాగా ఉండటం కాదు. జాగారం అంటే నీలో ఉన్నటువంటి అజ్ఞానపు భ్రాంతి నుంచి బయటపడటమే నిజమైన జాగరణ. భ్రాంతి నుంచి బయటపడటం, మోహము నుంచి బయటపడటం, కోరికల నుంచి బయటపడటం, ఇది జాగరణ అవుతుంది. అంతేగాని రాత్రి ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షోలు చూస్తే టీవీలు పెట్టుకొని జాగరణ కాదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. శివరాత్రి నాడు నేను జాగారం ఉన్నా, ఉపవాసం ఉన్నా, అన్నం తినకపోవడమే ఉపవాసం కాదు. ఇంద్రియాలతో విషయములను అనుభవించకపోవటం ఉపవాసం. మనం ఇంతసేపు లోపల వెయ్యలేదా అని చూస్తాం, కానీ కళ్ళతో చూస్తూ ఉంటాం. ఇది కూడా ఉపవాసం కిందికి రాదు. కాబట్టి నేను మౌనంగా ఉంటా అంటాడు. మాట్లాడకపోవడమే మౌనం కాదు. మాట్లాడకపోవడము, కంటితో మాట్లాడకపోవటము, చేష్టలతో మాట్లాడలేకపోవటము, మనస్సుతో కూడా మాట్లాడకుండా ఉండాలి. అంటే నిర్వికారమైనటువంటి స్థితిలో ఉండాలి. ఆ స్థితికి వెళ్ళగలిగితేనే శివరాత్రి వ్రతం. కాబట్టి దేవాలయానికి వెళ్ళు, ఈ స్థితి కలిగేదాకా శివలింగాన్ని పట్టుకో, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయి, లేకపోతే విను, శివాలయంలో గడుపు, శివ అనే నామజపం చేయి, శివకోటి వ్రాయి. ఇలా మనుష్యులకు సేవ చేయి. ఎందుకంటే శివుడు భూతప్రియుడు. ఒక గోవును ప్రేమించినా, ఒక కుక్కను ప్రేమించినా కూడా శివుడు ఆనందపడతాట. కాబట్టి భూతములను ప్రేమిస్తూ, పంచభూతములను గౌరవిస్తూ, పంచభూతాలకు హాని చెయ్యకుండగా పరమానందంగా నిన్ను నీవు తెలుసుకునేటువంటి విశేషమైన రోజే ఈ మహాశివరాత్రి. ఇది తెలిసినప్పుడే జాగారం అవుతుంది.